కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మరొక్కసారి పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. ఒక పక్క రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, తెలంగాణ నుంచి రేణుకా చౌదరి. ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ అవకాశం రావడం పట్ల ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారో ఏం చెప్తారు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది మరొక్కసారి మీరు రాజ్యసభ? మరొకసారి రాజ్యసభ అదృష్టం ఉంటేనే కదండి అక్కడ జరగలుగుతున్నాను. రియలీ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, వాళ్ళందరికీ ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్. అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వారు సెంటర్ నుంచి పేరు అడిగితే ఆయన కాదని అనలేదు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. సో అంతగా ఇంతగా ఉండదులే, కానీ అది మొదటిసారి కాదు కదా నేను వెళ్ళటం. కాకపోతే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వచ్చింది కదా, ఇక చూద్దాం. అంత సునాయాసంగా ఏమీ నడవదు హౌస్ అని నేను అనుకుంటున్నాను. మనం చూసాం మేడం 2004 నుంచి 2014 వరకు యూపీఏ నేతృత్వంలో ఒక స్వర్ణయుగం కాంగ్రెస్ పార్టీకి. అనూహ్య మార్పులు, ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పేదల పాలిట ఒక సంపన్న ప్రభుత్వం. మళ్ళీ అదే రిపీట్ కాబోతోంది. రావాల్సింది అదే. ఎన్ఆర్ఈజిఎస్ ఈ పరిపాలన ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇరికిచ్చేసి, ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కూడా వాళ్ళు పంచకుండా అట్లా ఇరికిచ్చేసి, ఈ విధంగా సామాన్యులకి మాయ మాటలు చెప్పి మంత్రాలు చదువుతున్నారు తప్పితే ఇవన్నీ ఇది తీర్చకుండా అయోధ్య రాముల్ని దించి రాజకీయాలు చేస్తే ఇది ఎక్కువ రోజులు నడిచే పరిస్థితి లేదు. కాబట్టి కష్టపడి ముఖ్యంగా మనం చేయాల్సింది ఈ ఏవైతే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయో, సంస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి దురుపయోగం చేసుకొని, ఎన్నికలంటే మెయిన్ మనిషి పక్కన ఉన్న వాళ్ళందరినీ ఇండ్లు రైడ్ చేస్తారు. ఇప్పుడు మామూలు అయిపోయింది. అసలు ఒక ప్రజలు కూడా ఉలికి పట్టలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు రేపు ఎలక్షన్స్ అనేటప్పటికి ఎవరెవరి మీద రైడ్లు వస్తాయో చూస్తూ ఉండండి. వాళ్ళు భయపడుతున్నారు, బీజేపీ భయపడుతుంది. భయపడకపోతే ఇవాళ రైతాంగానికి, వాళ్ళు రైతు వ్యతిరేకి ప్రభుత్వం ఇది. మీరు చూడండి, ఢిల్లీలో వాళ్ళు ఆ విధంగా బ్యారికేడ్స్ పెట్టి రైతుల్ని రానివ్వకుండా కేవలం రైతులతో చర్చించి మాట వినాల్సింది. కానీ వాళ్ళు ఏదో టెర్రరిస్టులుగానో విదేశీయులుగానో ఎవరో వస్తున్నట్టు అంతంత బ్యారికేడ్స్ పెట్టి వాళ్ళ పైన డ్రోన్స్తో మీరు టియర్ గ్యాస్ ఇది వేయించి వాటర్ క్యానన్స్ పెట్టి ఏంటండి రైతాంగాన్ని ఇంత లోకుగా చూస్తున్నారు. ఇటు అమరావతి రైతులు కష్టపడుతూ ఉంటే దాని గురించి పరిశీలించలేదు. ప్రధానమంత్రి ఏదో మాటలు చెప్తున్నారు ఆంధ్ర గురించి, కానీ ఏం చేశారు ఆంధ్రాకైనా? ఏం చేశారు? ఎన్నికల ముందు ఏదన్నా చెప్తాడేమో, కానీ అది కూడా అమలు అవుతుందని నేను నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అందరినీ కలిసికట్టుగా కలుపుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ప్రజలకు సంబంధించి కానీ కొన్ని సున్నితమైన ఇది తీర్మానాలు కానీ బిల్లులు కానీ ఇదే పెద్దల సభలో సరైన ప్రతిపక్షం లేక పాస్ అయిపోయాయి అనే ఫీలింగ్ మీకు ఏమైనా ఉందా ఇప్పటివరకు? ఎస్ అండి, ప్రతిపక్షం లేక కాదు, ఉన్న ప్రతిపక్షాన్ని నోరు మూపిచ్చేసి హౌస్ నుంచి బహిష్కరించి ఇష్టానుసారం సస్పెండ్ చేసేసి ఆ అధికార ఖండబలంతో వాళ్ళు అది బుల్డోజ్ చేసుకొని బిల్స్ తీసుకెళ్ళిపోవటం ప్రజాస్వామ్య విధానాలు కాదు. ఇట్లాంటి చర్యలని కాంగ్రెస్ పార్టీ ఇక ముందు నుంచి సమిష్టిగా ఎదుర్కొంటుందా? కోర్స్ కేవలం కాంగ్రెసే కాదండి, ఎవరైనా భారతదేశం పైన భక్తి ఉన్నవాళ్ళు, ఎవరైనా దేశ భక్తులుగా ఉన్నవాళ్ళు ఇది ఇట్లా వ్యవహారాలని వ్యతిరేకించాలి. ఎందుకంటే దీంట్లోనే మనందరికీ భవిష్యత్తు. మనం అలా నోరు మూసుకున్నామంటే నేను ఇద్దరిని కూడా దొంగతనం చేసుకుంటా ఉండే ప్రధానమంత్రి అన్న పార్టీ మనము గమనించాలి, గ్రహించాలి. ఇక్కడ ఇంకొక సున్నితమైన విషయం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ, ఇప్పుడు మణిపూర్ నుంచి మధ్యప్రదేశ్ వరకు ఎలా ఉంటుందంటారు? ఏకం అవుతుందంటారా భారతదేశం? ఏమండి, ప్రయత్నం అయితే చేయాలి కదా. మారుతున్న పరిస్థితుల్లో పరిణామాలు చూస్తూ రాహుల్ గాంధీ చేస్తూ ఉన్న, మళ్ళీ ఎన్ని జన్మలకు మనం చూస్తామో అట్లా ఒక నాయకుడు అంత దూరం అంత అల్పాయాసంగా ఆయన చలి వేడి వర్షం ఏమీ ఆలోచించుకోకుండా నడుస్తూ ప్రజల్ని కలుసుకుంటూ పోతూ ఉంటే ప్రజల్లో ఒక ఉత్సాహం వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోగలిగే ఒక అవకాశం కలిగిందనే ఉత్సాహం, ఉద్రేకము యువకులందరికీ అసలు గుర్తే లేదు. 18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కలిగించింది రాజీవ్ గాంధీ గారు. ఇవాళ ఆడవాళ్ళు ఎంపీపీలు సర్పంచులుగా పోటీ చేయగలుగుతున్నారంటే ఒక చిరునవ్వుతో సంతకం పెట్టిన స్వర్గీయ రాజీవ్ గాంధీ మా జాతకాలు మార్చేశారు. ఈయనేదో గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాను, రేటు తగ్గిస్తున్నాను అని కథలు చెప్పినారు ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి కానీ
వాస్తవానికి చేసింది అది కాంగ్రెస్ పార్టీ. ఈవేళ 33% నుంచి 50% కొన్ని రాష్ట్రాల్లో మహిళలు గ్రౌండ్ లెవెల్‌లో వాళ్ళు చేయగలుగుతారు. ఎన్నికల ముందు మహిళా బిల్ ఏదో విచిత్రం చేసినట్టు ఈయన మోసం చేసి మామూలే బీజేపీకి. డ్రామాలు చేశారు. తుస్సుమనింది. ఇంతవరకు వాళ్ళు అమలు చేయలేదు పార్లమెంట్‌లో 33%. కాబట్టి ఇవన్నీ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అసలు విషయాలున్నాయి. చైనా వచ్చి మకామేసి ప్యాంగ్డాన్ లేక్ పైన దాని గురించి మాట్లాడరు. మణిపూర్ అంతా మండిపోతా ఉంది. దాని గురించి మాట్లాడరు. ఇవి రైతులు నిరసన చెప్తే వాళ్ళతో పరిష్కరించరు. వాళ్ళతో మాట్లాడరు. అసలు సంబంధం లేని మినిస్టర్ వాడికి రైతు ఏంటో, ఖరీఫ్ ఏంటో, రబ్బీ ఏంటో తెలియనోళ్ళని పంపించి వాళ్ళని చర్చించండి. వీళ్ళు చేసిన వాగ్దానాలే. పోయినసారి ఇదే రైతాంగం ఇదే నిరసన చెప్తే వీళ్ళని విత్‌డ్రా చేపించేదానికి ఎంఎస్‌పీ నేను ఇది చేస్తాను, లీగలైజ్ చేస్తానని చెప్పిన ప్రధానమంత్రి ఇవాళ ఎట్లా చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు. ఆయనకు అలవాటే. పీఎం గారు ఇలాగే మాట్లాడతారు. గతంలో కూడా ఆయన ఇలాగే చెప్పాడు. హేళన చేశాడు కాంగ్రెస్ పార్టీని. వీళ్ళంట ఆధార్ అంట ఊగుతున్నారు, తూగుతున్నారని నా దగ్గర రికార్డింగ్ ఉంది. కావాలంటే ఫోరెన్సిక్స్‌కి పంపించుకోండి అది నిజమా కాదా, ఆయనే చెప్పిందా కాదా అని. మరి తక్షణం అది మంచి ఐడియా అనేటప్పటికి ఆయన నేనే చేశానని డబ్బాలు కొట్టుకుంటాడు. ఈ ఈ అబద్ధాలు, ఈ గోబెల్స్ ట్రూత్ పరిపాలన పోవాలి. సోనియా గాంధీతో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పనిచేయడం అనేది ఒక సువర్ణ అవకాశం, ఒక అరుదైన అవకాశం. ఈసారి మీరు సోనియా గాంధీ కలిసి పెద్దల సభలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎట్లా? లోక్సభలో కలిసి లోక్సభ ఓకే, రాజ్యసభలో రాజ్యసభలో మేడంకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ వారి గైడెన్స్ మీదే మేము నడవబోయేది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అక్కడ ఉంటాను. అండ్ ఇంకా మొదలెడుతుంది మజా. మేడం, ఫైనల్గా మీ యంగెస్ట్ సీఎం తెలంగాణ 2 నెలల పరిపాలన పూర్తయింది. 6 గ్యారంటీలు, ఎలక్షన్లో పొందుపరిచిన మేనిఫెస్టో హామీలు, ఎట్లా ఫైనల్గా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఎలాంటి గ్రేడింగ్ ఎలా ఇస్తారు మీ యంగెస్ట్ సీఎం రేవంత్ రెడ్డికి? నేను 10/10 ఇస్తానండి. 100 అయితే 100/100. మీరు దేని మీద ఇది చేయమంటారో చెప్తాను. ప్రజల్లో చాలా ఉత్సాహం అండ్ ఉద్యోగాలు మొదలెట్టేశాం. ఇన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ని నమ్ముకుంటూ ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇవాళ వచ్చిన తక్షణం ఉద్యోగ అవకాశాలు కలిగిస్తున్నాం. ఇవాళ రైతు బంధువులు ఇస్తున్నాం. ఇవాళ ఉచితంగా మీకు 200 యూనిట్లు మీకు కరెంటు ఫ్రీగా ఉంది వైట్ కార్డ్ హోల్డర్స్కి. అదేవిధంగా ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్ వైట్ కార్డ్ హోల్డర్కి ఫ్రీగా ఉంది. బస్సు సౌకర్యం ఉంది, ఉచితంగా మీరు తిరగలుగుతున్నారు. నెల ఆఖరికి ఖర్చు పెరిగిపోయింది. బియ్యం రేటు కూడా పెరిగిపోయింది. ఇవాళ రోజు 10% పెరిగింది రైస్. అలాగే ఉప్పు, పప్పు అన్నీ. ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ బీజేపీ కూడా ఇవ్వలేదు. మోదీ గారు ఏమని చెప్పారు? ఇంటికొక ఉద్యోగం అని చెప్పిన వ్యక్తి కంటికి ఒక ఉద్యోగం లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు, పంటికి ఉద్యోగం లేదు. ఆయన చేస్తూ ఉండేది అంతా మోసం. ఇది ఏదన్నా అడిగేటప్పటికి అయోధ్య రాముడు అంటాడు, ఇంకేదన్నా అనేటప్పుడు ఇంకేదో విచిత్రమైన సినిమా చూపిస్తారు. కానీ వాస్తవాలు ఆయన గ్రహించటం లేదు, మాట్లాడటం లేదు. చైనా ఏం చేస్తూ ఉంది భారతదేశం దీని మీద కూర్చొని? అసలు దానికి జవాబు ఎందుకు మణిపూర్ పలకరించరు? మణిపూర్లో ఇన్ని నెలలుగా అంత ఘోరం జరిగి ఆడవాళ్ళకి మానభంగాలు జరిగితే యాక్సిడెంట్లీ ఆ వీడియో బయటపడింది కానీ వీళ్ళు చర్చించరు, వెళ్ళరు. ప్రధానమంత్రి ప్రపంచం అంతా ప్రయాణాలు చేసి బట్టలు మార్చుకుంటారు రోజుకు 4 సార్లు, కానీ అక్కడికి వెళ్ళరా? మణిపూర్లో మనుషులు మన దేశవాసులు కారా? ఈ రైతాంగం ఎవరి మీద అయితే మీరు బాంబులు, టియర్ గ్యాసులు వేస్తున్నారో వాళ్ళు మన దేశవాసులు కారా? పోయి విచిత్రంగా విదేశీయుల దగ్గర మెప్పు కోసం ఆయన కౌగిలించుకొని ఇది చేసుకుంటూ తిరుగుతారు. ఇక్కడ ఎందుకు మాట్లాడడం అని నేను సవాల్ చేస్తున్నా. ఏమన్నంటే ఆడవాళ్ళని అసభ్యంగా పలకరిస్తూ పోతారు. సో ఇట్స్ ఓకే, మేము చూస్తాం. మీరు ఇంత రేటింగ్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి, ఇంత ఉత్కృష్టంగా, ఇంత చాలా బాగుందని చెప్తున్నారు. కానీ 6 నెలల్లో ప్రభుత్వాన్ని పడేస్తాము, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. చెప్పుకుంటారండి. అధికార దాహం, అధికార మదంతో తూగుతూ ఊగుతూ వీళ్ళు చెడగొట్టడం తప్పితే మేలు చేద్దామని ఎక్కడా లేదు. చూడండి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. నువ్వు నీ ఆస్తిలో వాటా, నీ బాబు ఆస్తిలో వాటా కాదు ఇది. ఇది యావత్ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డిని. మేము చేసిన మెహర్బానీ కాదది. ఆయన కష్టపడ్డాడు కాబట్టి ప్రజలకు ఆయన ఆకర్షించుకోగలిగారు కాబట్టి ఆయనని నమ్మి ఓటేశారు. నువ్వెవడరా పడగొట్టడానికి? నువ్వెవడు పడేసేదానికి?
ముందు నువ్వు నిలబడేది నేర్చుకో. నువ్వు గోతిలోకి పడ్డావు, అది కనపడటం లేదా ఇంకా? నువ్వు గొయ్యిలోకి దిగినోడివి, నువ్వు ముందు అది బయటికి రా. ఈ పిచ్చి పిచ్చి వాక్యాలు మీరు ఇలాగే మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చేతులు కలిపి చేస్తూ ఉండే నాటకాలు ఇవి. వాళ్ళు చేస్తూ ఉండే గూటకాలు ఇవి. పరిపాలన ప్రభుత్వాలని పడగొట్టేది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. గోవా చూడలేదా, మధ్యప్రదేశ్ చూడలేదా, ఎన్ని చూడలేదు మనము? కాబట్టి వీళ్ళని వాళ్ళని ఇద్దరు ఒకటే. అయినా కూడా ప్రజలు వీళ్ళిద్దరినీ కాదని చెప్పి ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏం చేస్తారో చేసుకోమనండి, మేము చూస్తాం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ రాజ్యసభ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అది పరిస్థితి. ఖచ్చితంగా ఒక రిమార్కబుల్ చేంజ్ దేశంలో చూడబోతున్నారు. మొదటిసారి సోనియా గాంధీ రాజ్యసభకు వస్తున్నారు, నేను కూడా రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. ఒక వినూత్న అనుభవం ఇది అని చెప్తున్నారు. ఇక తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్నంగా పనిచేస్తోంది, ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. యంగెస్ట్ సీఎంగా రేవంత్ రెడ్డి కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇది ఒక పటిష్టమైన ప్రభుత్వం అనే అంశాన్ని కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.